తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. టీ పౌడర్ అనుకుని పొరపాటున పురుగుల మందు వేసుకుని టీ తాగారు వృద్ధ దంపతులు. కాసేపటికే నోటి నుంచి నురగలు రావడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పల్లకడియం గ్రామంలో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకు కంటి చూపు తక్కువగా ఉండడంతో పురుగుల మందు ప్యాకెట్ను టీ ప్యాకెట్ గా భావించి టీ పెట్టుకుని తాగేశారు. కాసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. హాస్పిటల్ కి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, నల్లి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పల్లకడియంలో విషాదమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. పల్లకడియం గ్రామంలో ఉన్న వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఒకేసారి మృతి చెందారు. అయితే వీళ్ళందరూ కూడా టిడిపోడు అనుకుని పొరపాటున పురుగు మందు వేసుకుని టీ తాగడం వలన వెలిచూరి గోవింద్ అని చెప్పి 70 సంవత్సరాలు, అలాగే అతని భార్య అప్పయ్యమ్మ అని చెప్పి 70 సంవత్సరాలు ఆవిడ కూడా ఇద్దరు వృద్ధులు కూడా వృద్ధ దంపతులు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. అప్పయ్యమ్మకు కంటి చూపు తక్కువగా ఉండడం వలన పురుగు మందు ప్యాకెట్ ను టీ పొడి ప్యాకెట్ గా భావించి టీ పెట్టుకుని తాగడంతో ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. కొద్దిసేపటికే వాళ్ళు టీ తాగిన కొద్దిసేపటికే నోటి నుంచి నొరగలు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే వాళ్ళిద్దరిని కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. ఈ మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లి రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.